ఎన్వీఆర్ఆర్ అనే పేర్లతో మన ఇసుక తోలే లారీల మీద పేరు ఉండదని నా పైన ఆరోపణ చేసినారు. అది నంద్యాల వరదరాజు రెడ్డి అనే దాని కింద వస్తుంది. ఆయన తమ్ముళ్ళు, ఆయన తమ్ముని కొడుకులు వాళ్ళందరూ ఇసుక తోలుతున్నారని ఆయన చెప్పడం జరిగింది. సుమారు వారం రోజులకి ఆడ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి పట్టుకుంటే 4 లారీలు కూడా ట్రిప్పర్లు. ఈ 4 ట్రిప్పర్లు కూడా వారం రోజులు ఉంటే నా సొంతమైతే నేను ఎందుకు ఇడిపించుకోను? కమలాపురం తాలూకా వలయ 4 రోజులు ఉన్నాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళు అందరూ నేను చెప్తే వినే పరిస్థితి ఉండబడిన పోలీసు వాళ్ళు ఉండబడినప్పటికీ కూడా నేను ఎవరికి దాని గురించి చెప్పడంలా. ఎవరు ఇసుక, క్రికెట్ బెట్టింగ్, మట్కా, గుట్కా ఎవరుని తప్పు చేసినా కూడా క్షమించే ప్రసక్తి లేదు. కాబట్టి నా మీద ఏదో ఊరికి ఆరోపణ చేయాలంటున్నారు. వాళ్ళ జీవితాంతము వాళ్ళిద్దరు బావబామర్దులు నా మీద ఆరోపణ చేసుకుని ఒక తప్పు తెలుసుమను, నేను కానీ నా కుటుంబ సభ్యుల మీద కానీ. ఈ గుట్కా మట్కా బంగారెడ్డి ఉన్నాడే, ఆయన ఏదో తన వాళ్ళ బావ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో అంతా కూడా ఎన్నో రకాలైన దుర్మార్గపు సంపాదన సంపాదించినాడు. మట్కా, గుట్కా, క్రికెట్ బెట్టింగ్, ఇంకా ఎన్నో రకాల ఇసుక నిరంతరం ఆయన కంట్రోల్. ఇప్పుడు ఎక్కడ ఇసుక కూడా బద్ద అయిపోయింది. ఎక్కడ కూడా చట్టబద్ధమైన కార్యకలాపాలు తప్పక చట్ట విరుద్ధమైన కార్యక్రమాలను ప్రోత్సహించే ప్రసక్తి లేదు. మట్కా, గుట్కా, క్రికెట్ కానీ ఇంకోటి కానీ పోలీసు వాళ్ళకు చెప్పినా ఆల్రెడీ. ఎవరైనా సరే తన లేదు మన లేదు, ఎవరు ఇసుక ఈ క్రికెట్ బెట్టింగులు కానీ, మట్కా కానీ, గుట్కా కానీ ఏం చేసినా కూడా ఈ అసాంఘిక కార్యక్రమాలను ఎవరిని విభజించాల్సిన అవసరం లేదని చెప్పిన. నేను ఎవరిని పట్టుకొని మీరు ఈ గుట్కా మట్కాలలో చెప్పినా నేను మీకు చెప్పే ప్రసక్తి లేదు. చట్టబద్ధంగా చట్టం చేసుకోవాలనే దాంట్లో ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదో కొంతమంది మా ప్రభుత్వం వచ్చింది, మేమందరం గతంలో వాళ్ళు చేసిన పనులందరినీ చేసుకోవాలనేది కొంతమంది ఆశావాహులు అందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా చట్టబద్ధమైన వ్యాపారాలు, చట్టబద్ధమైన పరిస్థితుల్లో ఉండబడిన పనులు చేసుకోవాలి. కానీ ఏదో మనదే ప్రభుత్వం అధికారం లేకొచ్చింది మేము కూడా ఏదో చేసుకోవాలని ఆశపడడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ రోజుకో తప్పు చేసుకుంటూ వాళ్ళు 11 సీట్లకు పరిస్థితి వచ్చింది. 151 సీట్లు 2019 ఎన్నికల్లో వచ్చిన వాళ్ళకు 11 సీట్ల పరిస్థితికి వాళ్ళు వచ్చినారు. మనము తప్పులు చేసేటువంటి పరిస్థితి రావాలని మనం ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దయచేసి ఎవరు కోరుకోకూడదు. వాళ్ళు తప్పులు చేసి 11 సీట్లకు వచ్చినారు. మనం కూడా తప్పులు చేస్తే మనకు అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్పడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలు నాకు తెలిసి ఇది పేపర్లో రాయడం బాగుండదేమో, ఇప్పటికే కొంతమందిని ఎమ్మెల్యేలను మందలించిన పరిస్థితి ఉంది. ఎవరు కూడా మీరు ఫలాన్ని చేస్తున్నారు, ఫలాన్ని తప్పు చేస్తున్నారని మందలించిన పరిస్థితి ఉంది. పేర్లు ఊర్లు అవసరం లే. కాబట్టి నేను అటువంటి మందలింపుకు గురయ్యే పరిస్థితులు లేదు. రాజకీయాన్ని వదులుకుంటా కానీ ఒకరితో చెప్పించుకునే పరిస్థితిలో నేను లేను. దయచేసి బంగారెడ్డి, నువ్వు నీ జీవితాంతము నా మీద ఒక తప్పును తెలుసుకో. నువ్వు ఏదో నా మీద ఆరోపణలు చేయాలని చేస్తాడు అంతే. ఎక్కడైనా కూడా నేను నా ఎన్వీఆర్ఆర్ అంటే నా లారీలా. మా ఊర్లో 4 ఉన్నారు నా పేర్లు వెళ్ళాలి. వరదరాజుల రెడ్డి అని రాజుపాలెంలో ఉన్నారు. నీకు కొండ దూరు దగ్గర బాలాయపల్లి నుండి అక్కడ ఉన్నారు. ఇక్కడ మన చాపాడు మండలంలో ఉన్నారు, ప్రొద్దుటూరులో ఉంటున్నారు. ఎన్వీఆర్ఆర్ ఉన్నంత మాత్రంతోనే నా పేర్లు అనుకొని నా పైన ఆరోపణలు చేస్తే ఎస్పీ నిజాయితీపరుడైన ఎస్పీ గారు వచ్చినారు. ఇప్పుడు పొద్దుటూరులో పోలీసులందరూ కూడా నిజాయితీగానే వ్యవహరించమని చెప్తాము. ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా మట్కా, గుట్కా బెట్టింగ్ ఏ దాంట్లో ఇసుక ఇటని ఏం లేకుండా చేయాలని చెప్తాము. దయచేసి అసాంఘిక కార్యక్రమాలు అన్ని కూడా వదిలిపెట్టుకొని న్యాయబద్ధమైన సంపాదనలకు అలవాటు పడండి. ఇది శాశ్వతం కాదు. వాళ్ళు ఎన్నో తప్పులు చేసి 11 సీట్లకు వచ్చినారు.
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటువంటి తప్పులను సహించే ప్రసక్తి లేదు. ఎమ్మెల్యేలు కానీ ఇంకొకరు కానీ ఎంపీలు కానీ ఏం చేసినా కూడా అసాంఘిక కార్యక్రమాలకు చేయూతనిచ్చే ఏ ఒక్క ఎమ్మెల్యేని కూడా ఆయన స్పేర్ చేయనని చెప్పినాడు. దయచేసి ఎవరైనా కూడా అటువంటి ఆలోచనలు ఉంటే మానుకొని న్యాయబద్ధమైన సంపాదన కోసం ప్రయత్నం చేయండి. ఈ బంగారెడ్డి, ఈ ప్రసాద్ రెడ్డి అందరు కలిసి నేను బ్రతికినంత కాలము నా మీద ఒక తప్పు తెలుసుకున్నాడు. ఇంకొక 20 సంవత్సరాలు నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు. నేను గతంలో 1985లో నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఒక 4 ఏళ్ల సమయం ఉంది. 4 ఏళ్ల సమయం వరకు ఒక తప్పు తెలుసుకోమని నేను నా జీవితానికి నేను నిజాయితీగా బతకాలనుకుంటున్నా. మీరు చూస్తారనో వాళ్ళు చూస్తారనో ఇంకొకరు చూస్తారని కాదు. నాకు ఒక దేవుడు గొప్ప జన్మ ఇచ్చినాడు, మానవ జన్మ ఇచ్చినాడు. కుక్కను నక్కను గాడి దున్నపోతులాగా పుట్టించకుండా ఒక మానవ జన్మ ఇచ్చినాడు. ఇది మంచి ఇది చెడు అని నాకు సంస్కారం ఇచ్చినాడు దేవుడు. సంస్కారం వైపు మంచి వైపు పోతా, నిరంతరము మంచిని కోరుతా, లాస్ట్ వరకు మంచిగానే మంచిని కోరుతానే తప్పక ఏదో చిన్న దాంట్లకు తప్పుడు దాంట్లకు ఎప్పుడు కూడా తలొద్దే ప్రసక్తి లేదు. నీవు నా మీద కావాలని ఆరోపణలు ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. నువ్వు ఒక 5 ఏళ్ళు నువ్వు కూడా నా దగ్గర ఉన్నావు, నీ బావ నా దగ్గర ఉన్నాడు, నా దగ్గర ఒక 20 ఏళ్ళు పనిచేశారు మీరు. నా 20 ఏళ్ళు పనిచేసిన కాలంలో ఎప్పుడన్నా నాకు డబ్బులు ఇచ్చినారా మీరు? ఎప్పుడైనా అసాంఘిక కార్యక్రమాలు మీ తప్పులు నేను అక్కడ కాపాడుతూ వచ్చిన. మీరు చేసిన ఎన్నో తప్పులు, కాళ్ళు రెక్కొట్టడం, చేతులు రెక్కొట్టడము, ఎవరినైనా చేసిన తప్పులు జైల్లో పడితే మిమ్మల్ని కాపాడుతూ వచ్చిన. మీ బావ ఇంట్లోనే క్రికెట్ బెట్టింగ్ నడిపిస్తున్నాడు, మట్ట మ్యాచ్ తీసుకుంటానంటే రమేష్ అనే ఒక అతను కొత్తగా డిఎస్పీ వచ్చినాడు, రిక్రూట్మెంట్ డిఎస్పీ. ఆ రమేష్ అనే అతను అదే రాత్రికి పోయి పట్టుకోవాలా అతని అనేది వాళ్ళు నిర్ణయించుకున్నారు. అప్పుడు ఇక్కడ తహసీల్దార్గా ఒక అతను ఉన్నాడు, రత్నకుమార్. ఈయన సార్ ఇట్లా జరుగుతుంది అని చెప్పినాడు. నిన్ను ఫోన్ చేసి నువ్వు రాత్రికి ఇంట్లో ఉండొద్దని చెప్పినా. ఇది సత్యం, కనుక్కోండి అతన్ని కూడా. ఎక్కడ ఇంట్లో ఉందంటే వాడు రమేష్ పోయి పైన నీళ్ళది ఉంటుంది చూడు, దాంట్లో కూడా ముళ్ళగట్టి పెట్టి తిప్పినాడు. ఎన్నోసార్లు కాపాడినా నీ దుర్మార్గం చర్యలన్నింటినో. నీవు నా దగ్గర ఉన్నంత 20 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా నాకేమన్నాను ఒక ఇది చేసిన తప్పు చేసినట్టు నువ్వు చూపేయగలుగుతావా? ఈ కొత్తగా వచ్చిన ఎస్పీ గారు అందరినీ కడపకు పిలిపిస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్ వలను, మట్కా బెట్టింగ్ వలను, గుట్కా వాళ్ళను అందరినీ ఏర్పంచుకొని పొద్దుటలకు లిస్టు తీసుకొని కడపకు పిలిచి అందరూ 4 ఏట్లు 5 ఏట్లు వాంచి పారేసి వార్నింగ్ ఇస్తున్నాడు అందరికి. మా వాళ్ళని ఎవరినైనా పిలిచిపోయినారా ఇప్పటి వరకు? నేను ఎప్పుడైనా ఫోన్ చేసినా ఏ పోలీస్ అధికారికైనా, ఇప్పుడు వచ్చి కూడా కొంతకాలం దాదాపు డిఎస్పీ గారు వచ్చి 20 రోజులు అవుతుంది, పోలీసులు వచ్చి కొంతమంది 20 రోజులు అవుతుంది, ఎప్పటికి చెప్పినారా? ఏ అసాంఘిక కార్యక్రమాలు ప్రొద్దుటూరులో జరగకూడదని ఒకటే ఆదేశాలు ఇచ్చేసినాం పోలీసులకు. ఎవరైనా సరే తన లేదు మన లేదు, చట్టం తన పని తాను చేసుకోవే పరిలో పూర్తి విధులు నిర్వహించండి, ఎటువంటి అవినీతికి ఆస్కారాలు లేకుండా విధులు నిర్వహించండి అని చెప్తాము. ఒక మంచి ప్రొద్దుటూరు ఎక్కడ కూడా బర్కి, కుట్కా, బెట్టింగ్, ఇసుపెటాకులు, మట్కాకు, ఇసుకకు ఎక్కడ కూడా అవకాశం లేని ప్రొద్దుటూరు మన పరిపాలన ఉండాలనేది నా సిద్ధాంతము. దానిని చివరి వరకు కొనసాగిస్తాను.